ఎవ్రీవన్ ప్రైజ్ లార్డ్. మనకున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క రోజుల్లో మనకి ప్రతి దగ్గర కూడా కనబడేది ఏంటంటే ఒక మోసం, ఒక అన్యాయం, ఒక అబద్ధం, నేరాలు, ఓకే, నిందలు ఇవన్నీ కూడా కామన్ రొటీన్గా కనిపించేటువంటి ఒక ప్యాటర్న్ అయిపోయి ఉంటున్నదండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనందరం కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో అనుకుంటాము, నాకు ఒక మంచి న్యాయకర్త ఉంటే బాగుండేది, న్యాయాధిపతి ఉంటే బాగుండేది, దీన్ని న్యాయం చేకూర్చే వాళ్ళు ఉంటే బాగుండేది అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం. కానీ అలా వెతికేటప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈస్ ద రియల్ జడ్జ్ ఫర్ అస్. దేవుడు మాత్రమే దానికి సరైనటువంటి న్యాయాధిపతి అని చెప్పేసి మనం గుర్తుపెట్టాలండి. ఓకే, దేవుడు కూడా మరి బైబిల్లో ఒక మంచి న్యాయం చేస్తాడండి. అది ఎక్కడ అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు చూసుకుంటే కనుక అక్కడ ఐగుప్తులో మరి ఇజ్రాయేలీలందరూ ఉన్నప్పుడు కూడా దేవుడు మోషేతో మాట్లాడతాడు, చెప్పి తన యొక్క ఇజ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇమ్మంటాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, ఈ రోజు రాత్రంతా కూడా నేను సంచరించబోతున్నాను, ఐగుప్తులో నేను సంచరిస్తుండగా ఏ ఏ గృహముల మీద అయితే నేను నిర్దోష బలిగా అర్పించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని నేను ద్వారపు బంధాల మీద చూస్తాను, ఆ కుటుంబాలు తప్ప మిగతా అన్ని కుటుంబాలు కూడా నేను సంహరించబోతున్నాను అని చెప్పేసి చెప్తాడండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో మొదటి సంతానమైనటువంటి మనుషులలో కానీ పశువులలో కానీ మొదటి సంతానం అంతా కూడా దేవుడు అక్కడ హతం చేస్తాను, మరి వెళ్ళి ఇది ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు అన్నప్పుడు అక్కడ విధేయత కలిగి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ద్వారపు బంధాల మీద వాళ్ళు ఆ యొక్క రక్తాన్ని చిలకరిస్తుండగా ఆ రాత్రి తీర్పు వచ్చినప్పుడంట ఆ కుటుంబాలు తప్ప ఎక్కడెక్కడైతే దేవుడు ఆ యొక్క రక్తాన్ని చూస్తాడో ఆ ఇల్లులు తప్ప మిగతా అన్ని ఇళ్లలో కూడా మరి అక్కడ ఘోరమైనటువంటి ఒక విషాదం కలిగినటువంటి అంశం మనం బైబిల్లో చూస్తామండి. సో మరి మన యొక్క జీవితాల్లో కూడా మరి మనకు మరి పరిస్థితులు బాగోనప్పుడు, నీకు నిజంగా ఒక న్యాయం కావాల్సినప్పుడు, ఈ లోకంలో న్యాయం వెతికినప్పుడు అది కొన్నిసార్లు నీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తుందేమో, నీకున్నటువంటి స్టేటస్ చూస్తుందేమో, లేకపోతే నీకున్నటువంటి పవర్ చూస్తుందేమో. దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు ఏంటి రైట్ ఏంటి రాంగ్ అనేటువంటి అది ఎలా జరుగుతుందంటే నీకున్నటువంటి స్టేటస్ చూసి జరగొచ్చు. కానీ మన దేవుడు రోమా 12వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే ప్రతీకారం తీసుకోవడం నా వశము అంటాడు దేవుడు. ఓకే ఓకే నీ బాధను, నీ వేదనను, నీ అన్యాయం అంతా కూడా నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తావో ఆయన యొక్క మంచి జడ్జిగా ఉండి ఏదైతే నీకు కావాల్సినటువంటిది ఉందో అది శాశ్వతంగా తను ఆ యొక్క జడ్జిమెంట్ ని దేవుడు చేస్తాడండి. ఓకే, అక్కడ దేవుడు ఐగుప్తులో మరి అక్కడ పంపించినప్పుడు అక్కడ ప్రతి కుటుంబంలో కూడా నెక్స్ట్ డే చూస్తే అంట ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక మృతదేహం కనపడుస్తూ ఉంటుందంట వాళ్ళకి. సో అక్కడ న్యాయం జరిగిందా లేదా? ఎస్, జరిగింది కదా. ఇమ్మీడియట్ గా అంతవరకు మారినటువంటి ఆ యొక్క ఫరో రాజు ఆ యొక్క తీర్పు చూసి తను ఏం చేస్తాడంట, తను ఒక ఘోరమైనటువంటి మరి బాధ తనకు కలగడం అనేటువంటిది అక్కడ చూస్తామండి. సో మనం ఎప్పుడైతే విధేయత కలిగి మనం దేవునికి లోబడతామో, ఎప్పుడైతే ఆయన రక్తాన్ని మన మీద మనం తీసుకుంటామో మనకంటూ ఎటువంటి జడ్జ్మెంట్ లేదు, వీఆర్ కంప్లీట్లీ సేవ్డ్ అన్నటువంటి విషయం గ్రహించాలండి. ఈరోజు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో మరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క రక్తం నీ యొక్క జీవితంలో కనిపిస్తున్నదా, నీ కుటుంబ జీవితంలో కనిపిస్తుందా అని చెప్పేసి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. మరి సిస్టర్, ఎలాగా మనం ఆ యొక్క బ్లడ్ ని అప్లై చేసుకోవాలంటే, మనం ఇప్పుడు ఆ యొక్క బలిని మనం ఏం కొనాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని ఎక్కడ కూడా మనం కట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మనం ఆ రక్తాన్ని ముట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, బికాజ్ అంతా కూడా మన దేవుడు చేసేసాడండి. ఇప్పుడు కేవలం దేవుడు నీకు చెయ్యమంటున్నదల్లా ఏంటి, నువ్వు రక్షణ పొందాలి అని అంటే రోమా 10వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే కనుక యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీవు హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షణ పొందుదు అంట. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఎటువంటిది సాక్రిఫైస్ కూడా నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నువ్వు ఏమని ఒప్పుకోవాలంట, నీ నోరేమని ఒప్పుకోవాలి, దేవుడు మాత్రమే ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ యొక్క హృదయంలో నువ్వేంటంటే ఆయన మృతులలో నుంచి లేచినటువంటి గొప్ప శక్తిమంతుడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు కనుగొంటావో, ఎప్పుడైతే ఈ మిస్టరీ నీకు అర్థమవుతుందో నువ్వు రక్షింపబడతావంట. దాని మీనింగ్ ఏంటి అంటే, నీ యొక్క హృదయం అనేటువంటి తలుపుల మీద, నీ యొక్క శరీరం అనేటువంటి తలుపుల మీద ఏంటంటే ఆయన యొక్క మరి ఆ యొక్క బ్లడ్ అనేటువంటిది నీ మీద కనిపిస్తా పోతుందండి. ఎప్పుడైతే నువ్వు సేవ్ అవుతావో నువ్వు ఆటోమేటిక్ గా నీకు ఒక విచారం కలుగుతుంది, అరే నేను ఎందుకు నా కుటుంబాన్ని సేవ్ చేసుకోకూడదు అని చెప్పేసి. ఎస్, సో దాట్ ఏంటంటే నీ కుటుంబం కూడా సేవ్ అవుతుంది. రేపటి రోజున ఏ సాతానుడు వచ్చి ముట్టాలంటే కూడా వాడు ముట్టలేడు, బికాజ్ అక్కడ దేవుని యొక్క రక్తం ఉన్నది.
హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క రక్తం ఎప్పుడైతే కనిపిస్తా ఉంటుందో నువ్వు దేవుని యొక్క ఫేవర్ లో ఉంటావు. హల్లెలూయా. నీకు ఎటువంటి బాధలో ఉన్నా, నువ్వెంత ఇరుకుల్లో ఉన్నా, నువ్వెంత అవమానంలో ఉన్నా, నువ్వెంత అనారోగ్యంలో ఉన్నా కూడా there is a blood which is going to heal you, there is a blood which is going to save you, there is a blood which is going to lift you up. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం అనేటువంటిది అది ఎంతో విలువ పెట్టి కొనబడిందండి. దానికి మించినటువంటి అధికారం కానీ, దానికి మించినటువంటి ప్రేమ కానీ, దానికి మించినటువంటి స్వస్థత కానీ నీకు ఎక్కడ కూడా దొరకదు. అది కేవలం ఆ యొక్క రక్తంలో మాత్రమే దొరుకుతున్నదండి. ఈ రోజు గనక ఇప్పటి వరకు కూడాను ఆ యొక్క రక్తంని గ్రహింపకపోతే ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు దేవుని యొక్క రక్తం యొక్క విలువను మీరేంటంటే కనుగొనండి. వింటేనే మీకు విశ్వాసం వస్తుంది. వినండి, ఆయన గురించి వెతకండి. ఆయన సత్యవంతులు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ యొక్క బంధకంలో నుంచి నువ్వు బయటపడతావు. ఎప్పుడైతే నువ్వు బంధకంలో నుంచి బయటపడతావో నువ్వు యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. నువ్వు మంచి యొక్క కృప కింద ఉంటావు. నువ్వు అనుకున్నటువంటి ప్రతి కార్యాలు కూడా నువ్వు దేవుని వశంలో ఆయన రక్తాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నిరంతరం చూసేది నీ బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, నీ స్టేటస్ చూడట్లేదు, లేదా నువ్వు ఎంత పవర్ఫుల్ చూడట్లేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడట్లేదు, నీకు ఏది ఉందో అది చూడట్లేదు. కానీ హీ వాంట్స్ ఓన్లీ దట్ బ్లడ్. ఈ రోజు నేను అడిగేది, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దట్ బ్లడ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ యూ టు క్లెయిమ్ దట్.